సందీప్ పాషా గారు ఐఏఎస్ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ కర్నూలు జిల్లా ఆయనను వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ గౌరవంగా కూర్చోండి సార్. తర్వాత గౌరవ జిల్లా ఆర్డీఓ సార్ సందీప్ పాషా గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత గౌరవనీయులు జేడి మేడం శ్రీ జె రంగలక్ష్మీదేవి మేడం గారు వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత వెల్దుర్తి ఎంఆర్ఓ గారు శ్రీ చంద్రశేఖర్ వంద సార్ గారు వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మండల ఎంపీడీఓ గారు శ్రీ సుహాసినమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత ఏవో ఆడి గారు రవికుమార్ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ అందరూ గౌరవం కూర్చొని సార్. ఈ కార్యక్రమంలో ఇప్పుడు వన్స్ అపాన్ ఏ టైమ్ ఈ హాస్టల్ స్టేట్లోనే నెంబర్ 1గా ఉండేది సార్. దొరై స్వామి అని ఒక హెచ్డబ్ల్యూ గారు. పెద్దలు కలెక్టర్ సార్ గారు ఇంకా పెద్దలు అందరికీ నమస్కారములు. ఈరోజు మనం అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ ఆయన జయంతిని జరుపుకుంటున్నందుకు మనం ఎంతో కృతజ్ఞులం. నేను ఇక్కడ 2005, 2007 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఇక్కడ చదువుకొని నేను స్టేట్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. స్టేట్ బ్యాంక్లో ఇంకా 2-3 బ్యాంకుల్లో కూడా జాబ్స్ వచ్చాయి, కానీ నేను స్టేట్ బ్యాంకే వెళ్ళాను.
మన వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకున్న వాళ్ళందరూ ఇలాగే మన గొప్ప మహనీయుడి గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని అందరూ విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదములు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, and to the association of 8th class ZPH School Boys Veldurti. Today I am going to talk about a great leader, a true hero, and brave man. He was born on April 14th, 1891 in a poor family. Life is very hard for him, and he faced a lot of unfair treatment because of his caste. But he never gave up. He studied very hard and became one of the most educated people. Indians last, nothing else but Indians. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి, మీడియా మిత్రులకి, ఆఫీసర్స్కి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అందరికీ ధన్యవాదాలండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు 2 years 11 months అండ్ 18 daysలో ఫ్రేమ్ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ is a good leader, social activist and also a lawyer. He didn't only fought about Dalit upliftment but also ఎర్లీ ఇండియాలో మనకున్న నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద ఫైట్ చేశారు. అందులో మేజర్గా జెండర్ బయాస్, చైల్డ్ మ్యారేజెస్, ఇలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద ఫైట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు పిల్లలు చెప్పినట్టు ఎవ్రీ వన్ హ్యాస్ టు నో ద అండ్ అలానే ఆయనకి 11 భాషలు ఫ్లూయెంట్గా వచ్చు. అండ్ హీ వాజ్ ద పర్సన్ who has a PhD in thank you everyone. Before closing this, I just want to give a quote which was given by Dr. B.R. Ambedkar. I like the religion which teaches us equality, fraternity and liberty. Yeah, thank you. JD సోషల్ వెల్ఫేర్ గారు, ఆర్డీఓ గారు, అలాగే జెడ్పీటీసీ గారు, చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు మరియు హాస్టల్ విద్యార్థులు, పిల్లలు, విలేజ్ ప్రజలందరికీ, వీడియో మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతదేశం అంతా కూడా, అలాగే ప్రపంచవ్యాప్తం అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. 1891లో, అంటే దాదాపు 133 years బ్యాక్, ఏప్రిల్ 11వ తారీఖు ఈ రోజున ఆయన రామ్జీ అండ్ భీమాబాయి గారి సంతానంగా 14వ సంతానంగా ఆయన జన్మించడం జరిగింది. అంటే దాదాపు 14 మంది తర్వాత చివరి సంతానంగా 14th మెంబర్గా ఆయన జన్మించడం జరిగింది. తర్వాత చిన్నతనంలోనే తల్లి చనిపోవడం, అలాగే 9 మంది, 14 మందిలో 9 మంది చనిపోవడం. సో ఆ సందర్భంలో ఈయన ఒకసారి పరిస్థితి మీరు ఆలోచిస్తే, ఆ సందర్భంలో ఈయన విద్యను ముందుకు కొనసాగించలేని పరిస్థితి. సో వాళ్ళ ఫాదరు ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు. సో మెహర్ అనే కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు. సో ఆ కాలంలో అస్పృశ్యత కావచ్చు, అంటరానితనం కావచ్చు, ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. అంటే అంబేద్కర్ గారు చదివే రోజుల్లో స్కూల్లో వాటర్ ఇవ్వడానికి కూడా ఒక పీవన్ ఉండేవాడు సపరేట్గా. మిగతా వాళ్ళందరూ డైరెక్ట్గా వాటర్ తాగితే వీళ్ళందరికీ సపరేట్గా ఒక పీవన్ గ్లాస్ ద్వారా వాటర్ పోసేవాళ్ళు. సో ఇది మొట్టమొదట ఆయనకి ఒక కలిసినటువంటి సంఘటన. సో ఇలాంటి అంటరానితనం పరిస్థితుల్లో ఆయన దీన్ని ఎదుర్కొనే విధంగా స్కూల్ దశలోనే ఒక విధంగా దాన్ని ఎదిరించేటువంటి మనస్తత్వాన్ని ఆయన ఏర్పరచుకోవడం, దాన్ని ప్రశ్నించడం కూడా జరిగింది. సో అంటే అంబేద్కర్ గారి జీవితంలో చిన్నతనంలో ఉన్నటువంటి కష్టాలను అధిగమిస్తూ విద్యను అభ్యసించే టైంలో ఒక సంఘటనకి ఆ ఏజ్లోనే ప్రశ్నించేటువంటి ఒక దృక్పథాన్ని అలవాటు చేసుకున్నారు ఆయన. సో ఆ తర్వాత ఆయన బరోడా మహారాజ్ గారి ఉపకార వేతనంతో డిగ్రీని పూర్తి చేయడం జరిగింది. సో
సో ఆ తర్వాత ఆయనకు అక్కడ జాబ్ వచ్చింది ఆ సంస్థానంలో. కానీ ఆ జాబ్ను ఆయన వదిలేసి ఇంకా నేను బాగా చదవాలి, ఇంకా పై చదువులు చదవాలనే ఉద్దేశంతో సో ఆయన సహకారంతోనే మళ్ళీ ఆయన పై చదువులకు వెళ్ళడం జరిగింది. సో ఇలా ఆయన ఒక లా కంప్లీట్ చేశారు, పిహెచ్డి కంప్లీట్ చేశారు. అండ్ డిఎస్సి అప్పట్లో ఒక పట్టా, డిగ్రీ పట్టాలాగా అంటే పిహెచ్డి పట్టాలాగా లండన్, కొలంబియా విశ్వవిద్యాలయాలకు వెళ్ళి ఆ టైంలో అంటే 1915-16 ఆ టైంలో ఒక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి విదేశాల్లో చదివి అటువంటి అంటరానితనం ఉన్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళి చదివి సో తిరిగి వచ్చి ఆయన పోరాటం మొదలుపెట్టారు. అంటే ఎవరి కోసం? సో ఈ అస్పృశ్యత, అంటరానితనాలు ఏవైతే ఉన్నాయో ఈ సమాజంలో ముందు వీటిని రూపుమాపాలి, అందరూ సమానంగా ఉండాలి అనే నానుడి తీసుకొని ఒక 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 విధంగా ఆయన ఎలా చేశారంటే ఇమ్మీడియట్గా బారిస్టర్ కంటే ముందు అంటే న్యాయవాదులు చేపట్టే ముందు అధ్యాపకుడిగా, ఒక ఆర్థికవేత్తగా సో ఆయన పోరాటాన్ని స్టార్ట్ చేశారు. సో దీంట్లో బోధించు, సమీకరించు అని పోరాడు. ఇది సెకండ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి ప్రశ్నించే విధానం, అంటే ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడం. రెండవది నీ చుట్టుపక్కల ఎవరైతే అవేర్నెస్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి బోధించాలి, వాళ్ళందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి. సో వాళ్ళని తీసుకెళ్ళడమే కాదు, ఇటువంటి సాంఘిక దురాచారాల మీద పోరాడాలి అన్నటువంటి ఈ నానుడితో ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి వాటి మీద పోరాటం స్టార్ట్ చేశారు. ఆయన వెంట చాలామంది నడవడం జరిగింది. సో ఇలా జాతీయ ఉద్యమంలో కావచ్చు, అలాగే నేషనల్ కాంగ్రెస్లో కూడా కావచ్చు, అలాగే ఒక పక్క చదువు, ఒక పక్క న్యాయవాద వృత్తి, ఒక పక్క పాలిటిక్స్, ఈ మూడింటిని లో కూడా ఆయన అగ్రగామిగా వెళ్ళడం జరిగింది. సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా భారతదేశ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఇంతకంటే ముందు మనందరం చెప్పుకోవాల్సింది, ప్రతి మతానికి ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది. ఇండియన్స్ అందరికీ కూడా పవిత్రమైన గ్రంథం ఏంటంటే కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం. ఈ కాన్స్టిట్యూషన్ని రాసింది ఎవరు? సో కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా సో మొత్తం అందరూ కూడా డ్రాఫ్టింగ్ మెంబర్స్ అందరిలో కూడా ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొత్తం దాన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం అందరం ఫాలో అవుతున్నాము. మొత్తం దేశమంతా కూడా దానికి కట్టుబడి ఉంది అంటే మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు ఎంత విజనరీగా, ఎంత దార్శనికతతో ఆయన గ్రంథాన్ని రాశారు. ఈరోజు కూడా మనకు పవిత్ర గ్రంథంగా అందరం కూడా ఫాలో అవుతున్నాం. మీరు ఎక్కడ చూసినా, కోర్టులో ఏ కేసు చూసినా, లేదు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కేసు చూసినా రాజ్యాంగపరంగా ఈ సెక్షన్స్ దీనివల్ల మనం పెడుతూ ఉంటాం, మనం ఫాలో అవుతూ ఉంటాం. సో ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, ఆదేశ సూత్రాలు కావచ్చు, అలాగే మన విధులు కావచ్చు, ఇవన్నీ కూడా పొందుపరచడమే కాకుండా ఒక విధంగా రాష్ట్రపతి గారు, అలాగే గవర్నర్ గారు, ఈ కలెక్టర్ వ్యవస్థలు, అన్ని వ్యవస్థలు కూడా కంప్లీట్గా రాజ్యాంగంలో ఈరోజు మన అందరూ అనుభవిస్తున్నటువంటి ఈ సమాన అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన ఆ రాజ్యాంగంలో పొందుపరచడం, ఆయన దార్శనికతకు ఇవన్నీ కూడా ఉదాహరణలు. సో ఇది థర్డ్ థింగ్, అంటే నీ ఎదురుగా అన్యాయాన్ని ఎదిరించడం ఒకటి, మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా అవేర్నెస్ తీసుకురావడం, వాళ్ళందరినీతో కలుపుగోలుదనంతో అందరినీ కలుపుకుపోతూ పోరాడడం. మూడవది తనకున్న శక్తి సామర్థ్యాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా కాన్స్టిట్యూషన్ తీసుకురావడం. సో దీని తర్వాత చివరికి ఆయన మతపరంగా కూడా, రిలీజియస్ పరంగా, ఆధ్యాత్మికంగా కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించడం. సో మతం ఎలా ఉండాలి, సో ఎలా ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి, స్పిరిచువల్గా మన చివరిలో లైఫ్ ఎలా డీల్ చేయాలన్నది కూడా ఒక విధంగా విద్యార్థి బాల్య దశ నుంచి చివరి దశ దాకా కంప్లీట్గా ప్రతి మనిషికి ఒక ఆదర్శంగా ఆయన జీవితం ఉంటుంది. డెఫినెట్లీ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్. పిల్లలందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా, అది ఏ కమ్యూనిటీ, ఏ క్యాస్ట్ అనేది పక్కన పెడితే అందరూ కూడా సో అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడం, పోరాడడం, సో అలా విధంగా మీరు చదువుకొని ఇతరులను పైకి తీసుకురావడం, వాళ్ళకి ఈ అందరికీ కూడా సమాన అవకాశం వచ్చేటట్టుగా అందరూ వెనుకబడిన వాళ్ళని ముందుకు తీసుకురావడం, వాళ్ళందరికీ తగిన సహాయం చేయడం, ఇది మనకి అంబేద్కర్ గారి గీతం గురించి తీసుకున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి లక్ష్యాలు. స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు మీరు బాల్య దశ, విద్యార్థి దశలో ఉన్నారు. ఇప్పుడు పేరు మర్చిపోయానండి, ప్రతాప్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు.
సో నేను కూడా ఇక్కడే ఒక హాస్టల్ అంటే తాలూపుగా రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. ప్లీజ్ సిఏ గారు ప్లీజ్ వెల్కమ్ ప్లీజ్. సో తాలూపుగా రెసిడెన్షియల్ స్కూల్లోనే చదువుకున్నాను ఇక్కడ ఈ కర్నూలులో. సో అందరూ కూడా మీకు ఆదర్శం. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకందరికీ ఆదర్శం. సో అందరూ ఆదర్శంగా పెట్టుకొని మీరందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. మీరు కూడా సమాజంలో అభివృద్ధికి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా పాటుపడతారని, ఫ్యూచర్లో మీరందరూ కూడా భవిష్యత్తుగాలి ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నమస్కరిస్తూ, సో మన దేశం 1990లో ఆయనకి భారతరత్నతో మరణాంతరం ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాలకి మనందరం పునరంకితం కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తరపు నుంచి అన్ని కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా ఒక 7,19,00,000తో మొత్తం హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా రిపేర్ స్టార్ట్ చేసాం. ఈరోజు ఈ పెయింట్ కూడా అన్ని కూడా దాదాపు అన్ని హాస్టల్స్లో రిపేర్స్కి గవర్నమెంట్ 7 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. సో వాటితో అన్ని హాస్టల్స్ని మనం రిపేర్ చేసుకుని రెనోవేషన్ చేసుకుంటున్నాం. సో ఇది ఈ మంత్ ఎండింగ్కి ఆల్మోస్ట్ ఆల్ అన్ని హాస్టల్స్లో కంప్లీట్ అవుతుంది. అలాగే బీసీ హాస్టల్స్ కూడా 1.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి. సో గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతి హాస్టల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి మూల్యాంకనం కావచ్చు అన్నీ మనం పకడ్బందీగా చేస్తున్నాం. ఈ సందర్భంగా జేడీ సోషల్ వెల్ఫేర్ గారిని కూడా అభినందిస్తున్నాను. కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ. మహేష్ అఖిల్ 9th క్లాస్ స్పీచెస్ లో ఫస్ట్ ప్రైజ్ ఆయనకి. కంగ్రాచులేషన్స్ అఖిల్. అసిన్ 8th క్లాస్. కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం. కంగ్రాచులేషన్స్. అండ్ జి అరుణ్ 8th క్లాస్. ఈయన కూడా స్పీచెస్ ఇవ్వడంలో బాగా ఇచ్చారు. అరుణ్ కంగ్రాచులేషన్స్ అరుణ్. ఎస్ఏ కాంపిటీషన్స్ జీవరత్నం ఫస్ట్ ప్రైజ్ 8th క్లాస్. కంగ్రాచులేషన్స్ రఫీ 8th క్లాస్. ఎస్ఏ కాంపిటీషన్. ఆర్ ఈశ్వర్ 6th క్లాస్. కాబట్టి కొంచెం ఆలస్యమైంది, ప్రయాణంలో వచ్చాను కాబట్టి దయతో అందరూ కూడా క్షమించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు పెద్దలు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా మన సాంఘిక సంక్షేమ హాస్టల్ వెల్దుర్తి నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన కర్నూలు జిల్లా కలెక్టర్ సార్ గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి ఇతర పెద్దలు, ఆఫీసర్స్, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో కాబోయేటటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, పొలిటికల్ లీడర్లు ఉండేటటువంటి మా ఇష్టమైనటువంటి హాస్టల్ విద్యార్థులకు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన వారి పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చాలా సంతోషకరమైన శుభదినము. నిజంగా ఇలా మళ్ళీ మేము చదువుకున్నటువంటి హాస్టల్లో వచ్చి మళ్ళీ ఇట్లా కార్యక్రమాల్లో పాల్గొనడము, రొటీన్గా మేము ఉద్యోగం చేసేటటువంటి చోట రెగ్యులర్గా ఎన్నో ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఉంటాం. కానీ బట్ ఏదైనా కూడా మేము చదువుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 10 మంది పిల్లల్లో అందులో నుండి మేము బయటకు వచ్చి ఈరోజు వాళ్ళ ఎదురుగా నిలబడి ఒక రోల్ మోడల్గా, వారికి ఒక ఇన్స్పిరేషన్గా, వారికి ఒక మాట్లాడే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది
మాకు ఈ హాస్టల్ సార్ నేను 1994లో సార్ అబౌట్ 31 years బ్యాక్ ఇక్కడ 4th క్లాస్లో జాయిన్ అయ్యాను సార్. 4th క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. 4th క్లాస్ ఇక్కడ చదువుకున్నాను. 5th, 6th, 7th, 8th 4 years కూడా రామల్లకోట స్కూల్లో చదువుకున్నాను సార్. 8th వరకు అగైన్ మళ్ళీ 9th and 10th మళ్ళీ ఇదే హాస్టల్లో చదువుకున్నాను సార్. అంటే అప్పుడు డీలిమిటేషన్ వల్ల కొన్ని హాస్టల్స్ వెకేట్ చేయించడం జరిగింది. ఓన్లీ 9th, 10th మాత్రమే ఇక్కడ రన్ చేసేవారు. ఆ టైంలో మళ్ళీ రామల్లకోటకి వెళ్ళాను. మళ్ళీ సూన్ ఆఫ్టర్ మళ్ళీ అక్కడ అయిన తర్వాత 9th, 10th ఇక్కడ చదువుకున్నాను. ఇక్కడ 410 మార్కులు వచ్చినాయి సార్ నాకు 10th క్లాస్లో. 2001 మార్చ్ సార్ పాస్డ్ అవుట్ నేను 2001 సార్. ఇక్కడ నుండి మళ్ళీ చిన్నటేగూరులో సీట్ వచ్చింది సార్ నాకు గురుకుల పాఠశాలలో. అక్కడ 2 years చదువుకున్నాను సార్. 2001 to 2003 అక్కడ కూడా 77% వచ్చింది సార్ నాకు ఎంపీసీలో. మళ్ళీ అక్కడ నుండి ఫర్మన్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్ చదివాను సార్ 2003, 2006 సార్. అక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ క్లాస్ సార్. మళ్ళీ ఆ తర్వాత నాకు తిరుపతి యూనివర్సిటీలో సీట్ వచ్చింది సార్, ఎస్వి క్యాంపస్ సార్. అక్కడ ఎంసీఏ చేశాను సార్ 2006, 2009లో సార్. క్యాంపస్లో నేను ఇంకా నాది ఎంసీఏ అయిపోకముందే సార్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఐ వాజ్ సెలెక్టెడ్ సబ్ ఇన్స్పెక్టర్ సార్. ఇన్ ది ఇయర్ 2008 నోటిఫికేషన్ సార్, 2009లో రిక్రూట్మెంట్ సార్. 2009లో నేను ఎస్ఐగా రిక్రూట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను హైదరాబాద్లో 1 year ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ మిగతా అటాచ్మెంట్స్ అంతా అయిపోయిన తర్వాత 2011లో అనంతపురం జిల్లాకి అలాట్ అవ్వడం జరిగింది. 2011 నుండి నేను అనంతపురం జిల్లాలోని ఫస్ట్ అనంతపురం 1 townలో ప్రొబేషనరీ ఎస్ఐగా ఉన్నాను. మళ్ళీ తాడిమరిలో ఇండివిజువల్ పోస్టింగ్ 2011, 13. ఆ తర్వాత నార్పల 2013, 2015. ఆ తర్వాత రామగిరి 2015, 2017. తర్వాత హిందూపూరు రూరల్ 2017 నుండి 2020. మళ్ళీ హిందూపూర్ 1 town 2020, 2021. ఆ తర్వాత మళ్ళా డిప్యుటేషన్కి వెళ్ళాను ఒక 3 years అనంతపూర్ ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్లో ఒక 3 సంవత్సరాలు. 2023వ సంవత్సరంలో ఆగస్టు 17వ తేదీ మళ్ళీ నాకు ఎస్ఐ నుండి ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత లాస్ట్ 2024 ఎలక్షన్స్కి మదనపల్లి తాలూకాలో ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకుని అక్కడ ఒక 9 months ఎలక్షన్స్ అయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ ఒక 6 months బ్యాక్ అనంతపూర్కి వచ్చాను సార్. ప్రజెంట్ నేను అనంతపూర్ రూరల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మా హాస్టల్ గురించి చెప్పాలంటే సార్, ఈ రోజు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఆ రోజు మాకు లేవు సార్. వాస్తవంగా చాలా మినిమం ఫెసిలిటీస్తో చదువుకున్నాం మేము అప్పుడు. మనకంతా తెలుసు 1994 అంటే అబౌట్ ఒక 30 years బ్యాక్. మా ఊరు కూడా దగ్గరే, అందరికి తెలిసి ఉంటుంది, పుస్లూరు అని. ఇక్కడ నుండి జస్ట్ ఒక 16 kilometers అంతే. దగ్గర నుండి ఒక 9 kilometers, 16 kilometers. అప్పుడు మేము ఏ రోజు కూడా మాకున్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇంకోటి కానీ గురించి కూడా మేము పెద్దగా ఆలోచించింది లేదు. మేము హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మాకు అప్పుడు ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ సార్, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఈ ప్రాంతానికి ఈ జిల్లాకి అందరికి తెలిసినటువంటి వ్యక్తి సార్. హైయెస్ట్ ఇన్స్పిరేషన్, హైయెస్ట్ డెడికేషన్, డివోషన్, డిగ్నిటీ, డిసిప్లిన్ ఉన్నటువంటి మా వార్డెన్ సార్ శ్రీ జెడ్ దొరస్వామి సార్ గారు. ఈరోజు మన దగ్గర లేరు సార్, ఆయన రిటైర్మెంట్ అయ్యారు సార్. హైలీ సార్ అతను కంప్లీట్ డెడికేటెడ్ సార్, డ్యూటీల్లో కంప్లీట్ డెడికేటెడ్ సార్. ఆయన వల్లనే సార్ ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నామంటే మేము ఎంత పెద్ద సభలైనా గర్వంగా చెప్పగలుగుతాం సార్. అది కేవలం దొరస్వామి సార్ గారు వారి యొక్క డిసిప్లినే సార్. వారు నేర్పించినటువంటి టైము, ఆయన పంక్చువాలిటీ అయితేనేమి, కమిట్మెంట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి సార్. అంటే మార్నింగ్ 7 గంటలకి మా షెడ్యూల్ స్టార్ట్ అయితే సార్, మార్నింగ్ 7 గంటల నుండి మళ్ళీ నైట్ 9:30, 10 అయిపోయేంత వరకు కూడా ప్రతి చోట కూడా ఆయన యొక్క ఫాలో అప్ ఉంటుంది సార్. ప్రతి చోట ఆయన ఉన్నా లేకపోయినా ఒక సిస్టమ్ అనేది అలవాటు చేశారు సార్. ఇనీషియల్ గా ఈ టైం నుండి ఈ టైం వరకు ఈ పనే చేయాలి. ఇక్కడ మార్నింగ్ స్టడీ అవర్స్ అయితేనేమి, తర్వాత టిఫిన్ చేసుకుని స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్ వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ట్యూటర్స్ పెట్టేసి ట్యూషన్స్ ఇంప్రూవ్ చేయడం కానీ, వీక్ ఉన్న వాళ్ళని ఇంప్రూవ్ చేయడం కానీ, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం కానీ, నిజంగా అంత డిసిప్లిన్ ఈవెన్ ఒక కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు సార్. ఎందుకంటే నేను ఎప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు. చిన్నప్పటి నుండి అంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను కాబట్టి నాకు గవర్నమెంట్ స్కూళ్ళ గురించే తెలుసు. ఆ విధంగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి సార్ మా దొరస్వామి సార్ గారు. ఈరోజు దొరస్వామి సార్ గారు ఇక్కడ దాదాపు ఒక 20 సంవత్సరాల పైన సర్వీస్ చేశారు సార్. ఆయన చేసినటువంటి సర్వీస్ వల్ల
ఈ మన యొక్క సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుండి దాదాపు ఒక 100 మంది విద్యార్థులు సార్. కొంత సమయాభావం వల్ల వారికి ఇంకా ఇన్ టైంలో ఇంటిమేట్ చేయడం వల్ల చాలా మంది రాలేకపోయి ఉంటారు సార్. చాలా మంది కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు సార్. మంచి మంచి ఆఫీసర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ టీచర్స్ కానీ, ప్రైవేట్ లో కానీ అక్కడక్కడ చాలా మంది కూడా మంచి ఉన్నత స్థాయిలో సెటిల్ అయ్యారంటే కేవలం దొర్సాన్ సార్ గారే సార్. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ కల్పిస్తా ఉంది. ఎడ్యుకేషన్ మోటివేషన్ గా రకరకాలుగా పిల్లలు ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నా కూడా వాళ్ళకి అవసరమైనటువంటి ట్యూటర్స్ ని అరేంజ్ చేయడం కానీ, అదేవిధంగా మోటివేషన్ స్పీకర్స్ పిలిపేయడం కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టడం కానీ, ఫర్దర్ వాళ్ళ ఫ్యూచర్ నెక్స్ట్ ఎలా ఉండా డిజైన్ చేసుకునేటటువంటి ఇవన్నీ కూడా, అదేవిధంగా వాళ్ళకి వచ్చే మంత్లీ ఈ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ఎవ్రీథింగ్ ఈ రోజుల్లో బాగా ఉన్నాయి. రెండోది మనము ఇక్కడ ఉన్నంత వరకు మనకేం పెద్దగా కనిపించదు. ఎందుకంటే 10th క్లాస్ వరకు చిన్నగా అలా జరిగిపోతుంది. ఒక్కసారి మనం ఇక్కడ నుండి బయటికి వెళ్తున్నామంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఏదో ఒక గురుకుల పాఠశాలలోనో, ఒక జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో, ఐ మీన్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో అట్లా సీట్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే మన పేరెంట్స్ కి మనం ఒక రకమైన బర్డెన్ అవుతాం, అంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. ఫ్యాన్స్ అవన్నీ కూడా ఇచ్చారు సార్. టాయిలెట్స్ పెట్టారు ఇది కూడా అనుభవం వచ్చింది. అన్ని బాయ్స్ హాస్టల్ కదా, అది ఘోరం. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల గంగ ఉత్కల జల వితరంగ शुभ नामे गाहे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे।